ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. గత బుధవారము ఆ కుటుంబ వ్యవస్థ గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా, పార్ట్ 1గా. ఈరోజు మరలా 2వ భాగముగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబ వ్యవస్థ గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే కుటుంబము చెప్పాను కదా, ఒక వంశ వృక్షం. కుటుంబము ఒక వంశ వృక్షం అయితే వివాహం అనేది విత్తనము లాంటిదని నేను గత బుధవారం మీకు తెలియచేసి ఉన్నాను. కాబట్టి విత్తనం అనేది ఎంత నాణ్యమైనదిగా ఉంటే ఆ వృక్షము అంత మంచి ఫలాలు ఫలిస్తుంది అని కూడా నేను మీకు తెలియచేసి ఉన్నాను. ఆ విషయంలోనే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా ఈరోజు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకములో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవరిని నమ్మటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులతో ఉంటుంది. కనుక మనం అజ్ఞానుల వలె ఉండకూడదు. ఏం చేయాలంటే ప్రతి విషయంలో ఏది ఎన్నుకోవాలన్నా, ఏది ఏర్పాటు చేసుకోవాలన్నా దేవుని దగ్గర మనము ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగానే ముందుకి సాగాలి కదా. కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఈరోజు కూడా మరలా కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ కుటుంబ వ్యవస్థలో మనం చూస్తే వివాహము చేయాలని మన కుటుంబంలో మన పిల్లలకని ఆలోచన చేసినప్పుడు మొదటగా మనము వివాహానికి ముందుగా కొన్ని విషయాలలో ముందుకు సాగాలి. కొన్ని విషయాలు, ఒకటి ప్రార్థన ద్వారాగా ఆ ప్రభువుని మనం సంప్రదించాలి. ప్రార్థన ద్వారా ఏం చేయాలి? ప్రభువుని సంప్రదించాలి. అలా కాకుండా పలానా పిల్ల మంచిదేనా కాదా, పలానా పిల్లాడు మంచివాడా కాదని వాళ్ళనో వీళ్ళనో అడిగి తెలుసుకుంటే మనకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది రాకపోవచ్చు అన్నిసార్లు కూడా. కాబట్టి మనం ఎవరిని సంప్రదించాలి? దేవుని దగ్గర పెట్టి మనము ప్రార్థన ద్వారాగా దేవుణ్ణి సంప్రదించాలి. వివాహానికి ముందుగా చేయవలసినటువంటి ప్రాధాన్యమైన విషయం. రెండవదిగా మనం చూస్తే ఆ సంఘ కాపరిని మనము సంప్రదించాలి. పలానా పిల్లని చేసుకోవటం, పలానా పిల్లాడిని చేసుకోవటం పర్వాలేదా అని చెప్పి ఎవరిని సంప్రదించాలి? పాస్టర్ గారిని, సంఘ కాపరిని సంప్రదించాలి. అలాగే తల్లిదండ్రులను సంప్రదించాలి. ఆ తరువాత దేవుని చిత్తములో మనం ముందుకి వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్గా ముందే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడితే ఎవరి పిల్లలు కూడా తల్లిదండ్రులు మా పిల్లలు మంచివాళ్ళు కాదని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ముందుగా చేయవలసినవి కొన్ని ఉంటాయి. కనుక ఆ విషయాలలో మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వాక్యానుసారముగా మనము ఎన్నుకునే విధానం ఎలా ఉంటుందంటే, వాక్యానుసారమైనటువంటి వధువుని మనం ఎన్నుకునేటువంటి విధానమును గురించి కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. మొదటగా మనం చూస్తే విశ్వాసులైనటువంటి వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? విశ్వాసులైన వారిని ఎన్నుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దేవుని వాక్యము తెలియచేయబడుద్ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి. మనం ఎవరితో జోడుగా ఉండకూడదంట? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసులైన వారిని మాత్రమే మనం ఏం చేయాలి? ఎన్నుకోవాలి. అవిశ్వాసులతో మనం జోడుగా ఉంటే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే భయభక్తులు కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? భయభక్తులు కలిగిన వారిని ఎన్నుకోవాలి. చూడండి, సామెతల గ్రంథములో దేవుని వాక్యములో మనం చూస్తే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనములో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని ఎన్నుకోవాలి? మనము భయభక్తులు కలిగిన వారిని ఎన్నుకోవాలి. కాబట్టి అది ఏ భయభక్తులు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యము
సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలన్నమాట, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలాగూ అంటే వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా మనం ముందుకి వెళ్ళాలి. కొన్నిసార్లు భయంగా చాలా జాగ్రత్తగా ఏం చేస్తారంటే ఎన్నుకుంటూ ఉంటారు. కానీ అదే మనకి ఎలా ఉంటుంది, చాలా సమస్యగా మార్చబడుతూ ఉంటుంది. చూడండి, కనుక ఈ లోకములో ఉన్న వాటి మీద మనం ఆధారపడకుండా సమస్తము నెరవేర్చేటువంటి, మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని మీద మనము ఆధారపడి ఏం చేయాలి, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుని వాక్యానుసారమైనటువంటి జీవితం కొరకు ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. ఎవరిని ఎన్నుకోవాలి? భయభక్తులు కలిగిన వారిని ఎన్నుకోవాలి. భయభక్తులు కలిగిన వారైతే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు అనుకోండి, కుటుంబంలోనైనా ఎక్కడైనా ఎలా ఉంటుందన్నమాట, శాంతి సమాధానముతో ఉంటుంది. అదే భయభక్తులు లేకపోతే అనేకమైన విషయాలలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక భయభక్తులు కలిగిన వారిని మనము ఎన్నుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే వివేకము కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? వివేకము కలిగిన వారిని. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. వివేకము లేనటువంటి సుందర స్త్రీ ఎలా ఉంటుందంట, అది బంగారమే కావచ్చు, కానీ ఎక్కడ పెట్టారు దాన్ని? పంది ముక్కును పెట్టారు. కాబట్టి ఆ బంగారం విలువ పోతుంది. కాబట్టి వివేకము లేనప్పుడు అది సుందరముగా ఉన్న, అందంగా ఉన్న బంగారముతో ఒకవేళ పొదగబడినా కానీ ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు. కనుక మనము ఎవరిని ఎన్నుకోవాలి? ఎన్నుకునే విధానం ఎలా ఉండాలి అంటే, వివేకము కలిగిన వారిని ఎన్నుకునే వారముగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం మరొక విషయాన్ని చూసినట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, చురుకైన వారిని ఎన్నుకోవాలంట. ఎవరిని ఎన్నుకోవాలి? చురుకైన వారిని. అక్కడ చూస్తే ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీల ప్రజలు ఎలా ఉన్నారంటే చురుకైన వారుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? వారు అక్కడ బానిసలుగా ఉన్నా కానీ వారు చురుకైన వారుగా ఉన్నట్లుగా అక్కడ మంత్రసానులు వారిని గూర్చి సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయంలో మనం చూస్తే, మారు మనసు పొందినటువంటి తల్లిదండ్రులు కలిగిన వారి కుమార్తెను ఎన్నుకోవాలి. కుమారుడినైనా కుమార్తెనైనా ఏ తల్లిదండ్రులు కలిగి ఉండాలి? మారు మనసు కలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క బిడ్డలను మనము ఎన్నుకోవాలి. హల్లెలూయా. సామెతల గ్రంథంలోని 1వ అధ్యాయము 5వ వచనములో ఆ విషయము స్పష్టంగా మనకి తెలియచేయబడింది. మరొక విషయాన్ని చూస్తే, సుబుద్ధి కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? సుబుద్ధి కలిగినటువంటి వారిని మనము ఏర్పాటు చేసుకోవాలి. సామెతల గ్రంథములోని 19వ అధ్యాయము, సామెతల గ్రంథములోనే 19వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని వ్రాయబడింది. ఏ భార్య? సుబుద్ధి కలిగినటువంటి భార్య. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? మంచి బుద్ధి కలిగినటువంటి వారిని, సుబుద్ధి కలిగినటువంటి వారిని మనము ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే సమూయేలు 1వ గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడుతూ ఉంటాయి. ఎవరి గురించి వ్రాయబడి ఉన్నవి అంటే, అబీగయీలు గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఎవరి గురించి? చూడండి, 25వ అధ్యాయములో 3వ వచనములో చూస్తే, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది అయి రూపసి అయి ఉండెను. ఎలాంటిదంటే ఈమె సుబుద్ధి కలిగినటువంటి భార్య. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సుబుద్ధి కలిగినటువంటి వారిని మనం ఏం చేయాలంట? ఏర్పాటు చేసుకోవాలి.
మరొక విషయంలో చూస్తే నెనరు గల వారిని మనం ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? నెనరు కలిగినటువంటి వారిని ఎన్నుకోవాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనములో, నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. మనకు చూస్తే అక్కడ నెనరు గల స్త్రీ ఏం పొందుతుందంట? ఘనత నొందుతుందంట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఘనత నొందుతూ ఉంటుందంట. కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, సంఘములోనైనా, ఎక్కడైనా కానీ ఎవరైతే నెనరు కలిగినటువంటి వారుగా ఉంటారో వారు ఘనత నొందుతారు అని దేవుని వాక్యము మనకు తెలియచేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరిని ఎన్నుకోవాలి? నెనరు కలిగినటువంటి వారిని మనము ఎన్నుకోవాలి. ఇంకో విషయంలో చూస్తే గుణవతి అయిన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? గుణవతి అయిన వారిని ఎన్నుకోవాలి. చూడండి, సామెతల గ్రంథములోనే దేవుని వాక్యములో తెలియచేయబడద్దు కదా, 31వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. ఏంటంటే ఎవరు అరుదంట? అందుకని మనం ఏం చేయాలి? అరుదు అలాంటి వారు. కాబట్టి అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకముగా మనం ముందుకి వెళ్ళాలి. మనం ఎన్నుకుని మన ఇష్టానుసారంగా మనం చేస్తే ఏముండదంట? గుణం ఉండదంట. కాబట్టి దాని గుణమెరిగి ఏం చేయాలి? ఇప్పుడు గుణం లేనటువంటి వారిని చేసుకున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? గుణమెరిగి కాపురం చేయాలి, నడుచుకోవాలంట. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములు అంటుంది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు గుణవతి అయిన వారిని ఎన్నుకోవాలి. అలాగే యోగ్యురాలుని కూడా ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? యోగ్యురాలుని ఎన్నుకోవాలి. సామెతల గ్రంథములో చూడండి, 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఏం చేస్తంట? తన ఇల్లు ఓడబెరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? యోగ్యురాలుని ఎన్నుకోవాలి. యోగ్యురాలు అయితే ఏం చేస్తుంది? తన ఇంటిని కడుతుంది. యోగ్యురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటుంది. కాబట్టి యోగ్యురాలైనటువంటి వారిని ఏర్పాటు చేసుకోవాలి. 12వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం తెలియచేయబడద్దు కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. యోగ్యురాలు ఎలా ఉంటుంది? తన పెనిమిటికి కిరీటముగా ఉంటుంది, కానీ భారంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్నుకునేటప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? యోగ్యురాలను ఎన్నుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇంట్లో తన పెనిమిటికి ఎలా ఉంటుంది? కిరీటముగా ఉంటుంది. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? యోగ్యురాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ యోగ్యురాలు గురించి రూతు గ్రంథంలో కూడా తెలియచేయబడద్ది కదా. వార్పాను చూసాము, రూతును చూసాము, కానీ రూతు విషయంలో మంచి సాక్ష్యం అక్కడ తెలియచేయబడుతుంది. రూతు ఎలాంటిదన్నమాట? యోగ్యురాలు. చక్కని సాక్ష్యము అక్కడ రూతు గురించి తెలియచేయబడుచు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జ్ఞానవంతురాలను కూడా ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? జ్ఞానవంతురాలు చదివాం కదా, 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలైతే తన చేతులతోనే ఓడబెరుక్కుంటుందంట. కాబట్టి మనం ఎవరిని ఎన్నుకోవాలి? మూఢురాలను ఎన్నుకోవాలా? జ్ఞానవంతురాలను ఎన్నుకోవాలా? జ్ఞానవంతురాలను ఎన్నుకోవాలి. హల్లెలూయా. కనుక జ్ఞానవంతురాలైతే ఎప్పుడు కూడా తన ఇంటిని కట్టడానికి తన జ్ఞానము ఉపయోగించి కష్టమైన బాధ అయినా ఇంటిని కట్టుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూస్తే, పరిశుద్ధత కలిగిన వారిని మనము
ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? పరిశుద్ధత కలిగిన వారిని. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఏ అలంకరణ అంట వీరికి? పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీల గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలంట వీళ్ళు. ఎవరిని ఆశ్రయించినటువంటి స్త్రీలు? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలై ఉన్నారు. హల్లెలూయా. ఈ దేవుని ఆశ్రయించిన ఈ పరిశుద్ధ స్త్రీలు కలిగినటువంటి వారిని మనం ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. వీళ్ళు పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి, కానీ ఇప్పుడు కూడా మనల్ని అలాంటి వారిగా ఉండాలని మన దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కుటుంబముగా, సంగమంలోనైనా, సమాజములోనైనా కదా, కుటుంబములో ఒక కుటుంబముగా కట్టబడిన తరువాత ఏం చేయాలన్నమాట? పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారుగా జీవించాలి. కాబట్టి అది ఎవరి ద్వారాగా కలుగుతుంది అంటే, దేవుని వాక్యం అంటుంది కదా, ఈ దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల ద్వారాగా. ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడు వస్తుంది? దేవుని ఆశ్రయిస్తేనే. దేవుని ఆశ్రయించకుండా పరిశుద్ధత వస్తుందంటే రానే రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వము ఉండినటువంటి వారు అలా ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీలుగా బైబిల్లో నిలబడి ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అలాగే దేవుని ఆశ్రయించినట్లయితే వారి జీవితాల్లో తప్పకుండా వారు పరిశుద్ధ స్త్రీలుగా ప్రతి కుటుంబంలో నిలబడతారు అని దేవుని వాక్యం ఈరోజు మనకు స్పష్టంగా తెలియచేయబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారమైనటువంటి వధువును ఎన్నుకునే విధానము నేను మీకు తెలియచేశాను. ఇన్ని విధానాలు ఎక్కడ కుదురుతుందండి అనుకోవచ్చు, అవునా? ఇన్ని విధానాలు ఎక్కడ కుదురుద్ది, ఎలా సాధ్యమవుతుంది అని అనుకోవచ్చు. బైబిల్లో ఉన్నాయి అన్నీ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ విషయాలన్నీ కూడా నా కుటుంబంలో జరగాలని నువ్వు ఆశపడినట్లయితే ఏం చేయాలి? దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. తప్పకుండా మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహానికి ముందుగానే దేవుని దగ్గర సంభాషణ చేయాలి. దేవుణ్ణి అడగాలి, ఇది మీ చిత్తమా కాదా ప్రభువా? మీ చిత్తములో ఇది నెరవేర్చబడుతుందా లేదా? దేవుణ్ణి అడిగి దేవుని మాట చొప్పున మనం ఏం చేయాలి? ముందుకి కొనసాగాలి. అప్పుడే ప్రతి విషయంలో కూడా మనకు విజయము దొరుకుతూ ఉంటుంది. మనం ఆశించిన రీతిగా మన కుటుంబము వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఇది ఒక వృక్షమై ఉన్నది. ఇది మహావృక్షమై ఉన్నది. పితరుల నాటి నుంచి కూడా కుటుంబ వ్యవస్థ అనేది వెళుతూనే ఉంటుంది. ఆ వృక్షానికి అనేకమైనటువంటి కొమ్మలు వస్తాయి, కానీ వృక్షానికి మాత్రము ఏమాత్రము దానికి మరణం అనేది ఉండదు. కనుక ఈ కుటుంబం అనేటువంటి విషయంలో ఒక మహావృక్షం అయితే వివాహం అనేది ఒక విత్తనము లాంటిది. వివాహం అనేది ఒక విత్తనము లాంటిది. కాబట్టి ఇప్పుడు ఈ విత్తనము ఎంత నాణ్యమైనదైతే అంత మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. కనుక మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ విత్తనం గురించి ఏం చేయాలి? నాణ్యమైనదా కాదా? దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగా ముందుకి సాగినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తారు. బైబిల్లో అనేక మంది విషయాలలో దేవుడు సహాయం చేసి ఉన్నారు కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ప్రార్థనాపూర్వకముగా ఎలియాజరును పంపించాడు. వెళ్ళిన ఎలియాజరు కూడా ప్రార్థనాపూర్వకముగానే వడంబడిక చేసుకుని వెళ్ళాడు. దేవుని చిత్తానుసారంగా కుమార్తెను వెంట పెట్టుకుని వచ్చాడు. హల్లెలూయా. అలాంటి స్త్రీలు ఈ గుణగణాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ముందుగానే దేవుని దగ్గర పెట్టి ప్రార్థన
చేయాలి. అప్పుడే ఒకవేళ ఈ అబీగయీలు యొక్క భర్త ఎలాంటి వాడుగా ఉన్నాడు? మొరటివాడుగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు. అయినప్పటికీ మూర్ఖుడుగా ఉన్నా కానీ ఏమేం చేసింది? ఈ రూపసి అయినటువంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉండి చాలా ఓర్చుకుంటూ తన కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థనాపూర్వకముగా ముందుకి సాగిపోవాలి అని ఈ కొన్ని విషయాలు ఈ కాలంలో దేవుడు మనకి తెలియజేస్తున్నారు, హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఎందుకని అంటే పెండ్లిండ్ల కాలము వచ్చింది, అందరూ వివాహాలకు సిద్ధపడుతున్నారు. వివాహం చేయాలి అన్న ఆరాటముతోనే వెళ్తారు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన మాత్రం తగ్గిపోతుంది. ఎక్కడ ఎక్కువ కట్నం ఇస్తే వారిని చేసుకోవాలని అనుకుంటున్నారు, ఎవరికి ఎక్కువ ఆస్తులుంటే వారిని చేసుకోవాలని అనుకుంటున్నారు. యోగ్యమైనదా కాదా, యోగ్యమైన వారా కాదా అని చెప్పి ఆలోచన ఉండట్లేదు. కాబట్టి తర్వాత ఎన్నో శ్రమలు, సమస్యలు, కష్టాలు కదా. కనుక వీటన్నిటికంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ముందుగానే పెట్టి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగా మనం ముందుకి సాగినట్లయితే తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటామని ప్రభు పేరిట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అందము కన్నా ఏది ముఖ్యం? మనకి అణుకువ ముఖ్యము, అవునా కాదా? అందము కన్నా అణుకువ ముఖ్యం. కట్నము కన్నా చెప్పాలి దీనికి, కట్నం కన్నా కలకాలం ఉండేవారే ముఖ్యం. కట్నము కన్నా కూడా కలకాలం ఉండేవారు ముఖ్యం. అలాగే సుందరము కన్నా సుబుద్ధి ముఖ్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చక్కదనము కన్నా ఇంకేం ముఖ్యమై ఉన్నది? చురుకైన వారు ముఖ్యమై ఉన్నది. చూడండి, భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందంట? మేలు దొరుకుతుందంట. ఎవరికి? భార్య దొరికిన వారికి. వివాహాలు చేసేటప్పుడు చెప్తారు కదా, భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, కానీ మేలుగా ఉండాలి కానీ మేకుగా చెప్తారు కదా పాస్టర్ గారు. కాబట్టి భార్య ఎలా ఉండాలంట? మేలుగానే ఉండాలంట. మేకుగా ఉండటానికి మేకు ఏం చేస్తుందండి? బాధ పెడుతూ ఉంటుంది. అది గుచ్చినప్పుడల్లా ఏం కలుగుతుంది? బాధ కలుగుతూ ఉంటుంది, అక్కడ గాయాన్ని పెడుతూ ఉంటుంది. కాబట్టి భార్య దొరికిన వానికి వాక్యములు ఉంది కదా సామెతల గ్రంథంలో. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. హల్లెలూయా. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడంట. భార్య దొరికిన వానికి ఏం దొరికినట్లంట? అంటే భార్యలు అందరికీ దొరుకుతున్నారు లేదా? వివాహం చేసుకోవాలనుకున్న వారందరికీ భార్యలు దొరుకుతున్నారు. అంటే అందరికీ ఏం కలుగుతుంది? ఇప్పుడు భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుందంట. కానీ అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడంట. కానీ ఈ భార్య ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేసి ఉన్నాను. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఒక్కరోజుతో అయిపోయేది కానీ కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకముగా ముందుకి సాగినట్లయితే అవిశ్వాసులతో మనం ఏం చేయకూడదంట? జోడుగా ఉండకూడదంట. విశ్వాసులతోనే జోడుగా ఉండాలి. కనుక విశ్వాసులతోనే కలిసి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వారిది ఏక మనసు అవుతుంది. దేవుని దగ్గర ముందుకు సాగిపోవటానికి సహాయము దొరుకుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మేలు కలిగినటువంటి భార్యగా ఉండాలి అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.